హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. చాలా రోజుల తర్వాత నేనైతే బ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళడం లేదు కదా, అలాగే ఇంట్లో ఉన్నాను. నేనైతే ఆల్రెడీ స్పారోస్ అంటే చిలక పెట్టల కోసం మన బాల్కనీలో వాటర్ ఇంకా ఫుడ్ అయితే అరేంజ్ చేసి ఉంచాను. అదొక 2 years నుండి 3 years నుండి అయితే నేను చేస్తున్నాను. అలాగే మనం ఆన్లైన్ అయితే ఈ 2 నెస్ట్ అంటే చిలక పెట్టల కోసం ఇల్లు అయితే నేను బుక్ చేశాను. అయితే వారం పట్టింది రావడానికి. కాస్ట్ ఏమీ ఎక్కువ కాదు, అది కూడా మీకు చెప్తాను. అదే ఇది ప్లాస్టిక్ హౌస్ అనమాట. అంటే ఇప్పుడు చాలా వరకు కర్రది కూడా వస్తుంది, అలాగే గడ్డిది కూడా వస్తుంది. కానీ వాటర్లో తడడం వల్ల చాలా వరకు అయితే పాడైపోవచ్చు. అదే ప్లాస్టిక్ అంటే మనకి అంతగా పాడవదు అనమాట. ఓకేనా? ఇప్పుడైతే అంటే 2 బుక్ చేశాను. కాస్ట్ వచ్చి ఎక్కువ కాదు, అండర్ 200 అనమాట. 175 రూపీస్ అయితే పడింది 2 కూడా. అలాగే ఓపెన్ చేశాక ఇది ఇలాగైతే మనం సెట్ చేసుకోవాలి. అంత ఇన్స్ట్రక్షన్ అసలు అవసరం లేదు. తెలివి ఎవరైనా సరే ఇదైతే హ్యాపీగా అంటే చాలా ఈజీగా అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు హౌస్. అలాగే ఇది కట్టాను. అలాగే ఇదంతా అయిపోయాక వాటి కోసం అంటే కొత్తగా ఇల్లు చిలకపెట్టల కోసం కొత్తగా ఇల్లు వచ్చింది కాబట్టి మనం కూడా ఆన్లైను చీజ్ బాల్స్ అలానే మనం చికెన్ పిజ్జా అయితే రప్పించుకున్నాం. అంటే ఇది సండే రోజు జరిగిందనమాట. ఓకేనా? సండే రోజు ఇది షూట్ చేసాం. ఎక్కువ కాదు ఫ్రెండ్స్, నార్మల్గా ఇంట్లోనే ఉన్నాను కాబట్టి ఇంట్లోనే అలాగా మీకు కూడా అంటే నేను అలాగా చేస్తున్నాను కదా, మీకు కూడా అలా చూపిద్దామని. ఎందుకంటే ఇప్పుడు ఈ స్పారోస్ మ్యాక్సిమమ్ మన మొబైల్ నెట్వర్క్ రేడియేషన్స్ వల్ల స్పారోస్ అయితే చిన్న చిలకపెట్టలు తెలుసు కదా మీకు, అవి అసలు కనిపించకుండా పోతున్నాయి. మేము చిన్నప్పుడైతే ఎన్నో స్పారోస్ ఉండేవి అనమాట. రోడ్ల మీద, కరెంట్ వైర్ల మీద, ఇంట్లలోన చాలా వరకు చూసేవాళ్ళు. ఈరోజు మీరు గమనించండి, ఆ చిలక పెట్టలు చాలా వరకు అయితే తగ్గిపోయి చిన్న చిలక పెట్టలు ప్రతి ఒక్క ఇంటికి వచ్చేవి. ఓకేనా? వాటి కోసం ఇది మీకు చూపిస్తాను మొత్తం కూడా. ఇది కట్టి కూడా చూపిస్తాను. ఇప్పుడైతే 2 అంటే ఇది ఒకటైతే సెట్ అయిపోయింది. అలాగే బ్యాక్ సైడ్ మనకి మేకులు కూడా కట్టుకోవచ్చు, గోడకి ఇది వేలేసుకోవచ్చు. అలాగే పైన చిన్న హుక్ లాగా ఇచ్చారు, అది కూడా మనం వైరింగ్ చేసి మనం ఎక్కడైనా వేలేసుకోవచ్చు. ఇదైతే మనం తీసుకెళ్ళి చూడండి, వాటికి విండోస్ కూడా ఉన్నాయి. పూర్తిగా వెంటిలేషన్ అయితే పూర్తిగా చాలా బాగా ఇచ్చాడు. ఓకేనా? అలాగే ఇది ప్రజెంట్ ఒకటైతే రెడీ అయిపోయింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే స్పారోస్ అంటే చిలకపెట్టల కోసం మనం ఒక హౌస్ నిర్మించుకుంటున్నాం 2. ఓకేనా? అలాగే ఇదే హ్యాపీనెస్ మీద మనమైతే ఆన్లైన్ చీజ్ బాల్స్ ఇంకా అలాగే మన చికెన్ పిజ్జా అయితే రప్పించుకొని తిన్నాం, సెలబ్రేట్ చేసుకున్నాం. ఎందుకంటే వాటి కోసం హౌస్ అంటే మనం హౌస్ కట్టుకున్నట్టే. ఎందుకంటే మూగుజీవాలు కదా, అన్నిటికీ మనం చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది హౌసెస్. మీరు కూడా ఎవరైనా తీసుకోవాలి అంటే ఆన్లైన్ మన అమెజాన్ అయినా, మీషో అయినా, ఫ్లిప్కార్ట్ అయినా దేంట్లోనైనా మన బర్డ్స్ నెస్ట్ అని కొట్టారనుకోండి వస్తుంది. ప్లాస్టిక్ది తీసుకోండి. ఎందుకంటే రోడ్ల మీద పారేయడం బదులుగా మనం మన నెస్ట్ కింద వాడుకున్నాం అనుకోండి, కొంచెం వరకు సేఫ్గా ఉంటుంది. ఓకేనా? మొత్తం కూడా కొంచెం స్పీడ్లో పెట్టాను, ఏమనుకోకండి. ఎందుకంటే చాలా అంటే అదంతా మొత్తం సెట్ చేసేసరికి మనకి ఒక 20 minutes లాగా పట్టిందనమాట. ఎందుకంటే చాలా టైట్గా ఉన్నాయి. గోలు అయితే మొత్తం నొప్పి అయిపోయాయి అనమాట. ఇప్పుడైతే మనకి 2 రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు మనం అది తీసుకెళ్ళి బాల్కనీకి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఎంత బాగున్నాయి. దీంట్లో ఒక ఫ్యామిలీ, దాంట్లో ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉండిపోవచ్చు. మన ఇంటికైతే మినిమం ఇప్పుడు ఒక 10 స్పారోస్ అంటే 10 చిలక పెట్టలు వస్తుంటాయి. అలాగే సాయంత్రం నైట్ అంటే ఈవినింగ్ అయిపోయింది కదా, ఇదైతే మన బాల్కనీలో చూసారు కదా. అటు సైడ్ ఫుడ్ ఉంది, ఇటువైపు వాటర్ ఉంది, మధ్యన ఇది మొత్తం మనీ ప్లాంట్స్ అయితే ఉంటాయి. అలాగే మనకి కిందన మన అంటే అదే కింద పార్కింగ్ చేస్తాం కదా గ్రౌండ్ ఫ్లోర్లో, అక్కడైతే మనకి చాలా వరకు ప్లాంట్స్ కూడా ఉన్నాయి. చిన్న గార్డెన్ అనమాట. నాకు మొక్కలు, చిలకపెట్టలు, ఆవులు, మేకలు, కోళ్ళు ఇవన్నీ పెంచుకోవాలంటే చాలా ఇష్టం అనమాట. కానీ మనకి సిటీస్లో అపార్ట్మెంట్స్లో మనం పెంచలేము, కుక్కలు అవన్నీ పెంచలేము కదా. అదే ఊర్ల సైడ్ అనుకోండి, మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కోళ్ళు మనం ఇచ్చేసుకొని నాటుకోళ్ళు హ్యాపీగా అవే తిరుగుతాయి, అవే తింటాయి. చక్కగా మనమైతే తినేయచ్చు కూర వండుకొని, చాలా బాగుంటుంది. అలాగే చూసారు కదా 2 అయితే రెడీ. ఇటు సైడ్ మనకి ఫుడ్ ఉంది, అలానే మనకి లెఫ్ట్ సైడ్ వాటర్ ఉందన్నమాట. చూసారా? అలాగే మనకి ఆన్లైన్ ఫుడ్ కూడా మనం స్విగ్గీ నుండి అయితే రప్పించుకున్నాం. ఇవి చీజ్ బాల్స్ అంట, చాలా బాగున్నాయి. చక్కగా చాలా టేస్టీ కూడా ఉన్నాయి చీజ్ బాల్స్. దాంతో ప్లస్ మనకి చూడండి ఒక 7 pieces అయితే ఇచ్చారు. చాలా టేస్టీగా ఉంది. ఇది మీకు ఎంత పడిందో అది కూడా చెప్తాను. చీజ్ బాల్స్ అంటే చీజ్ బ్లస్టర్ అనేసి ఉంటుంది.
చీజ్ బ్లాస్ట్, వెజ్ మొనేజ్ ఏదో అంటారు ఫ్రెండ్స్, అలాగే టొమాటో సాసు, అలాగే ఇప్పుడు మనం పిజ్జా, ఇది చికెన్ పిజ్జా అనమాట. అందరికీ తెలిసిందే, కానీ తెచ్చుకున్నాం, అలా తిన్నాం కదా సరదాగా, అలాగ చిన్న వ్లాగ్ అంతే. అంటే ఆ చిలకపెట్టల కోసం మనం వాటి కోసం ఇల్లు తెప్పించుకున్నాం కదా, అది హ్యాపీనెస్లో మనం కూడా ఏదో ఒక చిన్న సెలబ్రేట్ చేసుకుందాం. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత చిలకపెట్టలు దాంట్లో ఉంటే అట్ల ఫ్యామిలీస్ కూడా పెరుగుతాయి. అలాగే చిలకపెట్టలు చాలా వరకు మనకి కనిపించకుండా పోతున్నాయి ఇప్పుడు దానివల్ల అనమాట. ఇది చూసారు కదా, 6 పీసెస్ అయితే వాళ్ళే కట్ చేసి ఇస్తారనమాట. దాంట్లో నుండి ఒక్కొక్కటి తీసుకొని, దీంతోపాటు మనకి చూడండి, ఇది టోంబో టొమాటో క్యాచప్ అనమాట, ఇది ఇచ్చారు. ప్లస్ మనకి అంటే అన్నీ 3 వేసి ఇచ్చారనమాట. ఇది న్యూ టేస్ట్ చిల్లీ ఫ్లెక్స్. అలాగే నెక్స్ట్ మనకి గ్రీన్ కలర్లో ఇది ఒరిగానో స్పైస్ స్ప్రింక్లర్, అంటే అదే ఎండుమిర్చి ఉంటుంది కదా, మొత్తం పౌడరు ఉంటుంది అనమాట దాంట్లో. చాలా వరకు అన్ని 3 వేసి 4 వేసి ఇచ్చారనమాట. అదే చీజ్ బాల్స్లో కూడా మనకి 3 వేసి 4 వేసి ఇచ్చారు. అంత కూడా ఎప్పుడైతే మనం శుభ్రంగా తిందాం, ఓకేనా. ఇది ఎక్కువేం కాదు ఫ్రెండ్స్, 420 రూపీస్ అంత పడింది, 420 428 రూపీస్ అంతేని. చూసారు కదా, వాటి కోసం తెచ్చి మనం కూడా ఇంట్లో చక్కగా హ్యాపీగా సరదాగా మనం సెలబ్రేట్ అయితే చేసుకోవాలి ప్రతి ఒక్కదానికి. చూసారు కదా, మొత్తం చికెన్ చీజ్ అయితే చీజ్ అంటే చీజ్ బ్లాస్టర్ అనమాట. ఇది ఫుల్ ఆఫ్ చీజ్, చాలా బాగుంది. అది చూసారు కదా, చీజ్ బర్స్ట్ మనకి ఫ్రమ్ స్విగ్గీ రాహుల్. చూసారు కదా, టోకెన్ నెంబర్ 5 డెలివరీ 299, చికెన్ పిజ్జా 299 అయింది, చికెన్ చీజ్ బాల్స్ మనకి 169, టోటల్ 418 రూపీస్, ఓకేనా. చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. ఎవరైనా తినాలనుకుంటే ఆన్లైన్ రప్పించుకోండి, తినండి, చాలా మంచిది, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, చూడండి. అలాగే అది మొత్తం ఇప్పుడు సెట్ చేస్తాం కదా, దాని తర్వాత కూడా మనం ఒక వారం 10 డేస్ అంటే 1 వీక్ 10 డేస్ చూశాక అది మీకు చూపిస్తాను. ఏదైనా అంటే మన చిలకపెట్టల ఫ్యామిలీ ఏమైనా అక్కడ ఉన్నాయేమో అదంతా మీకు చూపిస్తాను. ఆల్రెడీ డైలీ వస్తున్నాయి, రావడం లేదని కాదు, డైలీ వస్తాయి, ఫుడ్ తింటాయి. అలాగే వాటర్ ఉంది, ఫుడ్ ఉంది, అలాగే ప్లస్ మనకి ఇప్పుడు అది ఇల్లు కూడా పెట్టాం కాబట్టి వస్తాయి. అదంతా కూడా మీకు చూపిస్తాను, ఓకేనా. చిన్న బ్లాగ్ తీశాను మీకోసం. నచ్చితే లైక్ చేయండి, మంచి కామెంట్ అయితే పెట్టండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.